ఫ్రెండ్స్, ఇప్పుడు కావ్య వచ్చేసి కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోస్ షేర్ చేసిందనమాట. వాటికి సంబంధించి అసలు న్యూస్ అయితే చాలా వైరల్ అయిపోతుంది. యాక్చువల్‌గా ఆ ఫోటోస్ ఏంటంటే తనకి అవార్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ తను అవార్డ్ తీసుకున్నప్పుడు హ్యాపీ మూమెంట్స్ అని చెప్పి అప్పటి ఫోటోస్ ఇప్పుడు షేర్ చేసిందనమాట. అవే కాకుండా నిఖిల్ వచ్చేసి కొన్ని అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో కొన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఈసారి ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ న్యూస్‌లు షేర్ చేసుకున్నాడని చెప్పొచ్చు. అవేంటో కూడా చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తోంది కదా! ఇక్కడ వచ్చేసి కావ్య ఫస్ట్ తీసుకున్న అవార్డు అనమాట. ఈ అవార్డులో చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నాకు వచ్చిన అవార్డు అంటే గోరింటాకు సీరియల్‌కి వచ్చిందేమో మేబీ. అంటే దేనికి వచ్చిందనేది మెన్షన్ చేయలేదు. బట్ ఫొటోస్ మాత్రం మెన్షన్ చేసి ఆ రోజైతే నాకు అసలు చాలా హ్యాపీ మూమెంటు అని చెప్పి షేర్ చేసిందనమాట. అసలు చూస్తున్నారు కదా! చాలా క్యూట్‌గా చిన్న పిల్లలాగా అంటే ఇప్పటి ఫొటోస్ అని అయితే అనిపించట్లేదు. బట్ స్వీట్ మెమరీస్ అని చెప్పి యాడ్ చేసిందనమాట. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా! ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి చెప్పినవి ఏంటంటే తను ఇప్పుడు కర్మ అనేది ఎవరిని వదలదు. ఇప్పుడు నా గురించి కొంతమంది నెగెటివ్‌గా రాశారు. అంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కల్పించి కూడా రాసేశారు. అంటే జరగనివి కూడా జరిగినట్టు కల్పించేసి రాసేశారు. మ్యాక్సిమం నా లైఫ్ ఇట్లా అవ్వడానికి రీజన్ వాళ్ళే అని చెప్పొచ్చు అని చెప్పి అన్నాడనమాట. అంటే ఎవరు అనేది మెన్షన్ చేయలేదు. బట్ తనకి ఎనిమీస్ ఉన్నారు. ఆ ఎనిమీస్ అంటే నా గురించి మీరు రాశారు. నెక్స్ట్ మీ గురించి కూడా పక్కన వాళ్ళు రాస్తారు. రాసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎంత బాధపడ్డానో, ఎంత సఫర్ అయ్యానో అనేది అని చెప్పి అన్నాడనమాట. అదే కాకుండా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎవరిని మన అనుకోవాలి, ఎవరిని పరాయులు అనుకోవాలి, మన ఓన్వి ఎవరికి మాత్రమే షేర్ చేసుకోవాలి, ఎవరిని మన దగ్గరికి రానివ్వాలి అనేది నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడైతే నేను ఆచి తూచి అడిగేస్తున్నా అన్న టైప్లో చెప్పాడట. సో అదే కాకుండా ఇంకా కావ్య గురించి అడిగితే ఇండైరెక్ట్గా ఒక మాట చెప్పాడు. మేము మ్యూచువల్గానే ఒక అండర్స్టాండింగ్తోనే విడిపోయాము. ఎందుకంటే ఒకళ్ళకైనా కానీ ఇష్టం లేనప్పుడు ఇంకా విడిపోవడమే బెటర్. ఇద్దరికి ఇష్టం ఉంటేనే కలిసి ఉండగలం.